అక్కడేమో ఇక్ష్వాకు వంశం అన్నాడు, అంతకుముందు సూర్యవంశం అన్నాడు. ఈ కకుత్సుడు అనేవాడు రాక్షస సంహారం చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు కాబట్టి కాకుత్స వంశము అన్నారు. అందుకే రాముడికి కూడా చాలా స్తోత్రాల్లో ఆ మాట వస్తూ ఉంటుంది. ఇది ఈ ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి విషయం. ఇక్ష్వాకు వంశంలోనే ఇంకొక గొప్ప చక్రవర్తి ఉన్నాడు, మాంధాతృడు. మాంధాతృ వంశం, మాంధాత. ఈయన తండ్రి పేరు దృఢాశ్వుడు. వీళ్ళంతా సూర్యవంశం వాళ్ళే. ఈయన కొడుకు యువనాశ్వుడు, ఈయన కొడుకు మాంధాత. మాంధాతకి మళ్ళీ అంబరీషుడు, పురుకుత్సుడు, ముచికుందుడు అని ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇది కాకుండా చాలా మంది కుమారులు ఉన్నారు, 90 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరినీ సౌభరి అనే ఒక మహర్షి వివాహం చేసుకున్నాడు. సౌభరి మహర్షి భార్యలు వీళ్ళంతా. మాంధాత భార్య పేరు బిందుమతి. అక్కడి వరకు చాలు. ఈ పురుకుత్సుడు గురించి ఎందుకు చెప్తున్నామంటే, మొత్తం భారతదేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులలో 6 చక్రవర్తుల పేర్లు చెప్తారు మీకు. షట్చక్రవర్తులు అని వినుంటారు. ఇది జీకే అనమాట. కాబట్టి మీ ప్రశ్నలు ఇలా ఉంటాయి. అంటే ప్రసిద్ధమైనటువంటి వాటి నుంచి ఈ రామాయణంలో ఉన్న వంశాల నుంచి తీసుకుంటాడు. హరిశ్చంద్రో నలో రాజా పురు ఉత్సహ పురూరవ. హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు. వీళ్ళు షట్చక్రవర్తులు. అంటే 6. షట్ అంటే 6. షట్ చక్రవర్తులు. హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్సహ పురూరవ సగర కార్తవీర్యశ్చ షడైతే చక్రవర్తినః అని పాపులర్ శ్లోకం అన్నమాట. ఇందులో ఉన్నాడు చూసారా, ఈ పురుకుత్సుడు అనేవాడు మాంధాత కొడుకు. అలా అడుగుతాడు, షట్చక్రవర్తులలో ఒకడైన పురుకుత్సుడు ఎవరి కుమారుడు? ఇప్పుడు మీరు ఎన్ని చెప్పాలి? షట్చక్రవర్తులు తెలియాలి, మాంధాత తెలియాలి, పురుకుత్సుడు తెలియాలి. ఇంత కాంప్లికేటెడ్గా ఉంటాయి అన్నమాట. అంతే తప్ప దశరథుడు తండ్రి ఎవరు, దశరథుడు కుమారుడు ఎవరు, ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు అయితే ఉండవు. అర్థమైంది కదండి? పురుకుత్సుడు. ఈ పురుకుత్సుడికే సత్యవ్రతుడు అని ఒక కుమారుడు ఉన్నాడు. సత్యవ్రతుడి కుమారుడు త్రిశంకుడు. త్రిశంకుడి కుమారుడు హరిశ్చంద్రుడు. ఇది ఒక వర్గం. ఇప్పుడు ఇందులో మనం హరిశ్చంద్రుడి గురించి చూద్దాం. హరిశ్చంద్రుడు వచ్చాడు కదా ఎట్లా? ఎందుకంటే హరిశ్చంద్రుడు బాగా ప్రసిద్ధి అండి. హరిశ్చంద్ర వంశం. ఈయన సూర్యవంశమే, మళ్ళీ అదేదో ప్రత్యేకమైన వంశం అనుకోకండి. వీళ్ళందరూ సూర్యవంశంలోనే ఒక్కొక్క రాజుని ప్రధానంగా చేసుకుని మనం మళ్ళీ ఉపవంశాల కింద విభాగం చేసుకుని, ఎందుకంటే సూర్యవంశం నుంచే డీవియేట్ అయిపోయి ఇంకో వంశాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇందాక చెప్పాను మీకు, ఇక్ష్వాకు వంశం అన్నాం. ఇక్ష్వాకుకి ఒక కొడుకు నిమి అని చెప్పాము.
ఆ నిమి నుంచి మళ్ళీ మీరు జనక మహారాజు వాళ్ళ వంశం అంతా వచ్చింది కదా. ఈ నిమి కొడుకు మిథి కలిగి మళ్ళీ ఉదావసుడు, నందివర్ధనుడు, ఇలా మళ్ళీ జనక మహారాజు వంశం వచ్చింది. అందువల్ల సూర్యవంశంలో ఉన్నవే మళ్ళీ రకరకాలుగా విభాగాలు అయిపోయిన తర్వాత ప్రత్యేక వంశాలుగా అయిపోవడం కూడా మనకి కనిపిస్తుంది. హరిశ్చంద్రుడి గురించి కొన్ని, అంటే తెలుగునాట కానీ సంస్కృతంలో కానీ సత్యం అంటే చాలు హరిశ్చంద్రుడు. వేదాంత తత్వాలన్నీ దేని గురించి చెప్తాయంటే సత్యం గురించేనైనా. సత్యం గురించి తెలుసుకోకపోతే ఎన్ని తెలుసుకున్నా ఉపయోగం లేదు. కాబట్టి వేదాలలో ఉన్న సారమంతా ఎందులో ఉందన్నారు? సత్యంలో ఉందన్నారు. సత్యం సారమంతా ఎందులో ఉందన్నారు? ఇంద్రియ నిగ్రహంలో ఉందన్నారు. ఇంద్రియ నిగ్రహంలో ఉన్న ఎసెన్స్ అంతా ఎందులో ఉంది అన్నారు? త్యాగంలో ఉందన్నారు. కాబట్టి త్యాగం అన్నిటికంటే గొప్పది. త్యాగం కంటే గొప్పది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం కంటే గొప్పది సత్యం. సత్యం కంటే గొప్పది వేదం. కాబట్టి వేదాలన్నీ చదవకపోయినా సత్యం గురించి తెలుసుకుని దాన్ని ఆచరిస్తే వేదాలు చదివినట్టే. నువ్వు సత్యాన్ని ఆచరిస్తున్నావు అంటే ఇంద్రియ నిగ్రహం నీలో ఉన్నట్టే. అందువలన హరిశ్చంద్రుడు అనేవాడు అంత ప్రసిద్ధి చెందాడు. సత్య అనేది ఎవరికి బిరుదు ముందు రాలా, సత్య హరిశ్చంద్రుడు అన్నాం కదా. ఆ హరిశ్చంద్రుడు త్రిశంకుడు అనేవాడికి కుమారుడండి. ఈ త్రిశంకుడు తెలుసు కదా మీకు. ఈ త్రిశంకుడే శరీరంతో పాటు నేను స్వర్గానికి వెళ్ళాలి అని తపస్సు చేస్తే పైకి వెళ్ళిపోయాడు తపస్సుతో. అక్కడ ఇంద్రుడు వాళ్ళంతా కూడా డోర్స్ లాక్ వేసేసి బయటికి కిందకి రానివ్వలేదు. ఇక్కడి నుంచి శరీరం విడిచి వెళ్ళిపోయాడు కాబట్టి కిందకి రాలేడు. పైకి వాళ్ళేమో రానివ్వటం లేదు, కిందకి రావడానికి అవకాశం లేదు. ఏం చేయాలని మధ్యలో ఉన్నాడు. దానినే త్రిశంకు స్వర్గము అని మనం తెలుగులో అంటూ ఉంటాం. అప్పుడు విశ్వామిత్రుడు వచ్చి ఈ త్రిశంకుడిని కాపాడటం కోసం తన తపస్సునంతా వెచ్చించి ఇంకొక స్వర్గాన్ని తయారు చేశాడు. త్రిశంకుడి కోసం స్పెషల్గా ఒక స్వర్గాన్ని సృష్టించాడు. కాబట్టి ఎక్కడుందండి అది? ఆ స్వర్గానికి భూమికి మధ్యలో ఉందండి, వేళ్లాడుతూ ఉంది. అందుకే మనం ఏదైనా ఒక పని అవ్వకుండా ఉందనుకోండి, బాబా త్రిశంకు స్వర్గంలో వేళ్లాడుతుందిగా ఇది అంటాం. అంటే అటు కాదు ఇటు కాదు అనమాట. ఈయన స్వర్గానికి వెళ్ళలేకపోయాడు, భూలోకానికి రాలేకపోయాడు. ఇతన్ని ఉద్ధరించడం కోసం విశ్వామిత్ర మహర్షి తన తపశ్శక్తి అంతా ధారపోసి ఒక స్వర్గాన్ని సృష్టించాడు. ఆయన త్రిశంకుడు. కాబట్టి త్రిశంకుడు కొడుకండి హరిశ్చంద్రుడు. ఇవి కూడా కొన్ని గ్రంథాలలో చిన్న చిన్న తేడాలు ఉంటాయండి. భారతంలో కొన్ని పాత్రలు, కొడుకులు అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఒకే పేరున్నవాడు వాళ్ళంతమంది ఉంటారు. ఆయనేనా? ఇందాక మనం చెప్పుకున్నాం, సూర్యవంశంలో ఉన్న నిమి చక్రవర్తి జనక మహారాజు వాళ్ళ పురుషుడయ్యాడు అన్నాం. ఆ నిమి పేరుతో ఇంకొకటి ఎవరైనా ఉన్నాడా చెప్పలేం మనం. కానీ మనకి ఇంకెక్కడ దొరకటం లేదు కాబట్టి మనం ఈ నిమి ఆ నిమే అని మనం అనుకోవాలి. భరతుడి పేరుతో బోళ్ళంతమంది ఉన్నారు, అంబరీషుడి పేరుతో బోళ్ళంతమంది ఉన్నారు. కాబట్టి ఈ పాత్రే అక్కడ ఉంది అని మనం చెప్పడానికి లేదు. కాబట్టి ఈ పురాణాలకు సంబంధించినటువంటి పేర్ల విషయంలో చిన్న చిన్న తేడాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుని పెద్దగా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. అక్కడ అలా ఉంది కదా, ఇక్కడ ఇలా ఉంది కదా అంటే ఈ గ్రంథానికి ఈ గ్రంథమే, ఆ గ్రంథానికి ఆ గ్రంథమే. అందువల్ల ఇలా కాంప్లికేటెడ్గా ఉన్న వాటిని ఇవ్వరన్నమాట. ఎప్పుడు వాళ్ళకి తెలిస్తే, ఇచ్చేటప్పుడు తెలిస్తే ఇవ్వరు. తెలియకపోతే ఏదో పుస్తకంలోంచి చూసి, ఇప్పుడు అందరూ చదువుకుంటున్నట్లుగానే అలాగే ఏదో ఒక పుస్తకం నుంచి చూసి ఇచ్చారనుకోండి, కొన్ని చోట్ల ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతారు రిఫరెన్స్. మా బొట్టి వాళ్ళని అడిగితే మళ్ళీ చూసి ఇదిగో ఇలా కాబట్టి ఇది దీనికి ఆన్సర్ అని చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొన్ని పాత్రలు మళ్ళీ భాగవతంలోకి వెళ్ళినప్పుడు పేర్లు తేడా ఉంటాయి. అందువల్ల ఈ త్రిశంకుడు అనేవాడు హరిశ్చంద్రుడికి తండ్రి అని మనకి కొన్ని గ్రంథాల ద్వారా తెలుస్తుంది. సరే, హరిశ్చంద్రుడు భార్య చంద్రమతి. ఒక కొడుకున్నాడండి, లోహితాక్షుడు అని ఒక పేరు. లోహితాక్షుడు హరిశ్చంద్రుడు కొడుకు. రోహితుడు అని కూడా అంటారు. ఒక మంత్రి ఉన్నాడు ఈయనకి. మంత్రి పేరు సత్యకీర్తి లేదా శ్రుతకీర్తి. సత్యకీర్తి ఎందుకంటే సత్యానికి సంబంధించి పాఠాంతరం ఉన్న సత్యకీర్తి అని గుర్తుపెట్టుకోండి సార్.
మంత్రి. ఈ హరిశ్చంద్రుడికి సంబంధించిన వృత్తాంతంలో ఒక చిన్న కథ ఉంది, మీకు తెలుసు కదా. విశ్వామిత్ర మహర్షి, విశ్వామిత్రుడు చాలా కష్టాలు పెడతాడు హరిశ్చంద్రుడిని, సత్యం కోసమే ఈయన పాటుపడుతూ ఉంటాడు. ఆ వృత్తాంతం అంతా మీకు తెలుసు. అయితే ఈయన కుమారుడు కావాలి అని ఒక యజ్ఞం చేయించమని అడుగుతాడనమాట మహర్షిని. అప్పుడు ఏమంటాడంటే, సరే యజ్ఞం చేస్తాం, చేసిన తర్వాత సంతానం కలిగితే ఆ కొడుకుని బలి పశువుగా పెట్టి మళ్ళీ నువ్వు యజ్ఞం చేయాలంటాడు. సరే చేస్తానంటాడు. కావాలనే కొడుకు కోసం అన్నప్పుడు మళ్ళీ పుట్టినవాడిని చంపేసి యజ్ఞం వాడు చేస్తాడండి. సరే పుడితే చాలే, తర్వాత చూసుకుందాం అనుకున్నాడు. అంతే కదా, పుట్టాడు. పుట్టిన తర్వాత రోజు వచ్చి ఆ యజ్ఞం చేద్దామన్నావు కదా, నీ కొడుకుని పిలువు, మనం బలి ఇచ్చేసి యజ్ఞం చేద్దామంటే, లేదండి చిన్నపిల్లాడండి, ఇప్పుడే పుట్టాడు కదండి, ఇంకో 1 year అవుదామండి. మళ్ళీ 1 year తర్వాత వచ్చాడు. మళ్ళీ 2 years, అలా వాయిదాలు వేస్తున్నాడు, వస్తున్నాడు అనమాట. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఈ లోహితాక్షుడు ఏం చేస్తాడంటే, అజీగర్తుడు అని ఒకడు ఉంటాడు. వాడి కొడుకు సునస్సేపుడు, మీరు చరిత్రలో వినుంటారు. విశ్వామిత్రుడు ఆంధ్ర శబ్దం ఎలా పుట్టింది అన్నప్పుడు సునస్సేపుడు కథ వస్తుంది. సునస్సేపుడికి అర్థం మాత్రం నన్ను అడగండి, నేను చెప్పను. ఓకే, కాబట్టి ఈ సునస్సేపుడిని బేరం కుదుర్చుకుంటాడు. అంటే తనకి బదులుగా యజ్ఞంలో వధించడం కోసం ఈ అజీగత్తుడు తన కొడుకుని అమ్మేస్తాడు అనమాట. అప్పుడు పాపం ఈ సునస్సేపుడిని తీసుకొస్తూ ఉంటారు ఈ హరిశ్చంద్రుడు యాగానికి. అప్పుడు మధ్యలో విశ్వామిత్రుడు అడ్డుకొని సునస్సేపుడిని రక్షిస్తాడు. తన తపశ్శక్తిని ఉపయోగించి రక్షించి, వీడు నా కొడుకు లాంటి వాడు, వీడిని మీ అన్నగా ఒప్పుకోండి అని తన కుమారులను అడుగుతాడు వచ్చి. అప్పుడు వాళ్ళు ఒప్పుకోము అంటే వాళ్ళని శపిస్తాడు. అక్కడ ఎలా శపించాడండి, పుండ్రలు, అంధులు, ఆంధ్ర, శబర, పుండ్ర ఇలాంటి వాళ్ళగా మీరు జాతుల కింద మారిపోండి అని శపించాడండి. అందులో ఆంధ్ర అనేది ఉంది కాబట్టి అదిగోండి అలాంటి అక్కడ మొట్టమొదటి ఆంధ్ర శబ్దం అనేది ఉందండి. ఇదంతా ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది అని మీరు చదువుతూ ఉంటారు కదా. ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్నటువంటి కథే ఇదనమాట. ఇది దీని వృత్తాంతం. కాబట్టి హరిశ్చంద్రుడు అనగానే ఈ సునస్సేపుడు, అజీగత్తుడు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అటు చరిత్రని కూడా మనం తెలుసుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. మాంధాతృ చక్రవర్తి గురించి అనుకున్నాం మనం. తర్వాత సగరుడు, ఇక్ష్వాకువు, కాకుత్సుడు, అదంతా అయిపోయింది. సగరుడు చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సగరుడికి 2 భార్యలు, సుమతి, కేశిని. కేశినికి కొడుకు అసమంజసుడు, మంచివాడు కాదు, దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. వీడికి ఒక కొడుకున్నాడు అంశుమంతుడు. అంశుమంతుడికి ఒక కొడుకున్నాడు ఎవరు, దిలీపుడు. దిలీపుడికి ఒక కొడుకున్నాడు భగీరథుడు. ఇది వీళ్ళ వంశక్రమం. ఇవన్నీ తెలుసు మీకు, చాలాసార్లు 2-3 సార్లు చెప్పుకున్నాం. సుమతికి 60,000 మంది ఉన్నారు. వీళ్ళని సగరపుత్రులు అంటారు. సగరపుత్రులు. ఈ సుమతి ఎవరండి అంటే గరుత్మంతుడికి చెల్లెలన్నారు. ఈ సగరుడికి ఆయన పుట్టినప్పుడు, ఈయనకి సవతి తల్లులు ఉంటారు కొంతమంది. వాళ్ళందరికీ సంతానం కలగలేదు. ఈ సగరుడు పుట్టాడని ఈయనకి విషం పెట్టారు. విషం పెట్టినప్పటికీ విషం తిని బతికి ఉన్నాడు కాబట్టి ఈయనకి గరము అంటే విషం అని అర్థం. సగరుడు అనే పేరు ఎలా వచ్చిందంటే విషం తిని కూడా బతికినటువంటి వాడు కాబట్టి సగరుడు. ఇది మీకు అడగడానికి అవకాశం ఉంటుంది, అందుకని చెప్పాను. సో ఈ అంశవంతుడు అశ్వమేధ యాగాశ్వాన్ని తీసుకురావడం, కపిల మహర్షి, ఈ వృత్తాంతం అంతా మీకు తెలుసు కదా, చాలాసార్లు మనం అవుతున్నాం. సగర వంశం అయిపోయింది. ఇక జనక మహారాజు వంశం చూద్దాం. జనక మహారాజు వంశంలో మొట్టమొదట నిమి. ఆ నిమికి మిథి అనే ఒక చక్రవర్తి. మిథి
ఆ మిథి ఈయన నిర్మించాడు కాబట్టే మిథిలా అని ఒక నగరం, సీతాదేవి జనక మహారాజు ఉండేటటువంటి నగరం. ఈ మిథి కొడుకు ఉదావసుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొడుకు నందివర్ధనుడు. ఇలా చాలా మంది రాజులు ఉన్నారు. అలా అలా వచ్చిన తర్వాత అంత ప్రసిద్ధులు ఎవరూ లేరు. చివరకు వచ్చేసరికి మహారోమ మహర్షి, మహారోముడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన కొడుకు స్వర్ణరోముడు ఉన్నాడు. ఈయన కొడుకు హ్రస్వరోముడు అని ఉన్నాడు. ఈ హ్రస్వరోముడికి ఇద్దరు, శీరధ్వజుడు. ఈ శీరధ్వజుడే సీతాదేవికి తండ్రి, సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు. కుశధ్వజుడు. కాబట్టి సీతాదేవి ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు ఈయనకి. ఈయనకేమో మాండవి, శృతకీర్తి. వీళ్ళు పరిపాలించేటటువంటి రాజ్యం పేరు విదేహ రాజ్యం. వీళ్ళ రాజ్యంలో ఎక్కడా కూడా యజ్ఞం చేసే అవసరం లేదు, అంత సుభిక్షంగా ఉంటుంది కాబట్టి విదర్భ దేశం అని కూడా అంటారు. నగరమేమో మిథిలా నగరం అన్నారు. ఈ మిథిని మొట్టమొదటి జనక మహారాజు అంటారు. అందువల్ల ఇక్కడి నుంచి అందరూ జనక మహారాజులే. తండ్రి ఈ విదేహ దేశాన్ని, అంటే హ్రస్వరోమ మహారాజు గారు ఈయన్ని రాజుగా చేశాడు, శీరధ్వజుడిని, జనక మహారాజుని. కుశధ్వజుడినేమో యువరాజుగా చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత సాంకాశ్య దేశము, సాంకాశ్య దేశం, దానికి రాజు సుధన్వుడు అనే ఒకడు వచ్చి ఈ మిథిలా నగరం మీద దండయాత్ర చేసి, నీ రాజ్యాన్ని నేను తీసుకుంటాను, నీ సీతాదేవిని నేను వివాహం చేసుకుంటాను, ఈ సీతాదేవితో పాటు శివధనువు కూడా ఉంది కదా, కాబట్టి నీ శివధనువుని సీతాదేవిని అపహరిస్తానని యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో సుధన్వుడిని ఓడించి ఆయన సాంకాశ్య దేశాన్ని కూడా మన శీరధ్వజుడైన జనక మహారాజు గారు జయించి దీన్ని ఇలా 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 తీసుకుని కుశధ్వజుడికి ఇచ్చాడు. తమ్ముడికి పాపం ఉన్నాడు కదా, ఆయనకి రాజ్యం లేదు కదా అని తీసుకొచ్చి ఇచ్చాడు. కాబట్టి జనక మహారాజుకు సంబంధించినటువంటి వంశవృక్షంలో ఇవి ప్రధానమైనవి. ఈ సాంకాశ్య రాజు గారు ఎక్కడ ఉంటాడు? మనకి ఇతర రాజవంశాలు చిన్న చిత్తగా అన్నాం కదా, అందులో వేసుకోవాలి నిజానికి. అయితే ఇక్కడ మీకు గుర్తుంటుంది కదా అని మీకు ఇక్కడ చెప్తున్నాను. తరువాత ఇంకా చిన్న చిన్న రాజ్యాలు, ఇతర రాజవంశాలు. ఇప్పుడు చెప్పాం కదా మీకు, సాంకాశ్య, సుధన్వుడు, అంగ రాజవంశం. అంగరాజు ఎవరు? రోమపాదుడు అని ఉన్నాడు, గుర్తుందా? శాంతాదేవికి తండ్రి. ఎవరి శాంతాదేవి? దశరథుడి కూతురు. మరి ఈయనకి తన కూతురు ఎలా అయిందంటే అడాప్టెడ్ చైల్డ్, కాబట్టి దత్తత ఇచ్చినటువంటి. ఈ శాంతాదేవికి భర్త ఎవరు? ఋష్యశృంగ మహర్షి. ఋష్యశృంగుడి తండ్రి ఎవరు? విభాండకుడు. ఇవన్నీ సరే. ఇది అయిపోయిన తర్వాత రోమపాదుడు కూడా ఒక అంగరాజు అని చెప్పుకోండి. తర్వాత కాశీరాజు, కాశీ రాజవంశం. ఈయన గురించి వివరాలు రామాయణంలో పెద్దగా ఉండవు, దశరథ మహారాజుకి స్నేహితుడు అని ఉంటుందంటే. ఇంకా సింధు రాజవంశం, సౌవీర రాజవంశం, సౌరాష్ట్ర రాజవంశం. ఇవి కూడా దశరథ మహారాజుకి మిత్ర రాజవంశాలు, మిత్రులైన వాళ్ళు. అది గుర్తు. అంగరాజ్యం. ఇవే కాకుండా ఇంకా విశాల అనే పేరు కలిగిన ఒక రాజవంశం. ఇది దేశం కూడా పోయి, విశాల దేశం. దీన్ని సుమతి అనేవాడు పరిపాలిస్తున్నాడని మనకి బాలకాండలోనే వస్తుంది. సూర్యవంశానికి చెందినప్పటికీ కూడా ఆ సుమతి అనే రాజు విశ్వామిత్రుడు, రాముడు,
లక్ష్మణుడు వెళ్ళినప్పుడు ఆయన ఒకరోజు ఆతిథ్యం ఇస్తాడు. కాబట్టి దాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాకుండా హైహయ వంశము అని ఒక వంశం ఉంది. ఇది కూడా అప్రధానమైనది. హైహయ వంశము. హైహయుడు కార్తవీర్యార్జునుడు. సూర్యవంశపు రాజుల్లో అసితుడు అని ఒకడు ఉంటాడు. ఈ అసితుడికి కొన్ని శత్రు రాజవంశాలు ఉంటాయి, అందులో ఇది కూడా ఒకటి అనమాట. కాబట్టి వీళ్ళకి శత్రుత్వం అనేది ఎప్పటి నుంచో. ఈ కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు ఉంటాయి, తెలుసు కదా మీకు. జమదగ్ని మహర్షిని సంహరించింది ఇతడే. ఆ తర్వాత పరశురాముడు వచ్చి కార్తవీర్యార్జునుడిని చంపేస్తాడు. ఆ తర్వాత ఆయన కొడుకులు వస్తారు, వాళ్ళని కూడా సంహరిస్తాడు. ఆ వృత్తాంతం అంతా వస్తుంది. ఈయన క్యాపిటల్ మాహిష్మతి. ఇది ఎక్కడ ఉంటుందండి? నర్మదా నదీ తీరంలో ఉంటుంది. ఈయన ఎవరి భక్తుడు అంటే దత్తాత్రేయుల వారిని ఈయన ఆరాధిస్తాడు, ఆరాధ్య దైవం. అందుకే మీకు దత్తాత్రేయ టెంపుల్స్ లో కార్తవీర్యార్జునుడికి ఇంపార్టెంట్ ఉంది. టెంపుల్ కల్చర్ ఇలాంటివి చాలా కీలకమైనవి తెలుసుకోవాలి. తర్వాత ఈయనకి ఒక గురువు గారు ఉన్నారు. గురువు గారు ఎవరు అంటే గర్గ మహర్షి అంటారు. కార్తవీర్యార్జునుడే రావణాసురుణ్ణి ఓడించాడు, తెలుసు కదా మీకు. ఉత్తరకాండలో ఈ వృత్తాంతం చెప్తాం. కాబట్టి సూర్యవంశానికి సంబంధించిన వంశాలు మాత్రమే ఇప్పటికి మనకి ఇవి అయ్యాయి. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇన్ని రకాలైనటువంటి వృక్ష పటాలు మీకు చూపించిన వాటన్నింటిలో అయ్యింది కేవలం సూర్యవంశమే. ఇప్పుడు మీకు చంద్రవంశం గురించి చెప్తున్నా. చంద్రవంశంలో కూడా మొట్టమొదట బ్రహ్మే. అందరికీ మూల పురుషుడు బ్రహ్మ. బ్రహ్మ కుమారుడు అత్రి మహర్షి. అత్రి కుమారుడు చంద్రుడు. అందువల్ల ఇక్కడ చంద్రవంశము అని ఇక్కడి నుంచి పేరు వచ్చింది. చంద్రుడి కొడుకు బుధుడు. ఈ బుధుడు ఇలా అనే ఒక ఆవిడ్ని, ఇలా కన్యని వివాహం చేసుకున్నాడు. బుధుడికి ఇలకి పుట్టినటువంటి వాడే పురూరవుడు. హరిశ్చంద్రో నలో రాజా ఉత్సాహ పురూరవ. ఇక్కడ వచ్చాడు చంద్రవంశంలో పురూరవుడు. ఈ పురూరవుడు ఊర్వశిని వివాహం చేసుకున్నాడు. పురూరవుడు ఊర్వశి. వేద వంశంలోనే కొంతకాలం పోయిన తర్వాత గాధి అనే ఒక గొప్ప రాజు పుట్టాడు. ఈ గాధి ఎవరండి అంటే విశ్వామిత్ర మహర్షికి తండ్రి. కాబట్టి ఇదంతా చంద్రవంశం. ఇప్పుడు మనం గాధి వంశాన్ని చూద్దాం. గాధి వంశాన్ని చూడాలి అంటే అంతకుముందు సోణ నదీ తీరంలో కుశ మహారాజు, కుశుడు అని ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి ఇది కుశ వంశం, చంద్రవంశం కిందకే వస్తుంది. ఇతనికి కుశాంబుడు, కుశనాభుడు, అధూర్త రజసుడు, వసువు అని 4 కుమారులు. వసువు గిరివ్రజపురము అనే ఒక పురాన్ని ఈయన నిర్మించాడు. ఇందులో కుశనాభుడు చాలా గొప్పవాడు. ఇతనికే కుమారుడు గాధి. ఈ కుశనాభుడు ఘృతాచి ద్వారా 100 మంది కన్యల్ని పొందాడు. ఆ 100 మంది కన్యల్ని వాయుదేవుడు ఇష్టపడ్డాడు. ఇదంతా మీకు తెలిసి ఈ వృత్తాంతం మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ కుశనాభుడు కుమారుడు గాధి. ఇప్పుడు మళ్ళీ మనం గాధి వంశానికి వెళ్దాం. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే
మన జీవీఎస్ రాజ్ కుమార్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.